వెల్కమ్ టు నరేష్ అకాడమీ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ 2 సెక్షన్ ఏ ఇండియా అండ్ ఏపీ ఎకానమీ యూనిట్ 5 చివరి టాపిక్ రీసెంట్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ 2021 నుంచి 2024 వరకు పాలసీ సమగ్ర విశ్లేషణ అండ్ ప్రిలిమ్స్ ప్రాక్టీస్ ప్రశ్నలు తెలుగులో ఈ టాపిక్ నుంచి 1 లేదా 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సీరియస్గా ఈ వీడియో చూసి ప్రాక్టీస్ ప్రశ్నలు గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ పాలసీ 2021 to 2024. 1. పరిచయం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను నడిపించే డిజిటలైజేషన్ నుండి ఉత్పన్నమయ్యే సామర్థ్యాలతో జీవితంలోని రోజువారీ అంశాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ని స్వీకరించడం వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో 1/2 బిలియన్ కంటే ఎక్కువ ఇంటర్నెట్ వినియోగదారులతో విశ్వవిద్యాలయాల నుండి గ్రాడ్యుయేట్ అయిన యువత మరింత విద్యావంతులు, నైపుణ్యం మరియు వినూత్నత కలిగి ఉన్నారు. ఇటువంటి శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ భారతీయ ఐటీ పరిశ్రమను వేగంగా మారుస్తోంది. 2019 నుంచి 20 వరకు సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రారంభించబడిన సేవల కోసం భారతీయ మార్కెట్ $191 బిలియన్ $14.3 లక్షల CR వద్ద ఉంది మరియు 2025 నాటికి $350 బిలియన్ $26.2 లక్షల CR కి పెరుగుతుందని అంచనా వేయబడింది. టైర్ మరియు టైర్ నగరాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవలు, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ BPM, సాఫ్ట్వేర్ ఉత్పత్తులు మరియు ఇంజనీరింగ్ సేవలు భారతదేశంలో వృద్ధికి అవకాశం ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని కొన్ని ప్రధాన ఉపరంగాలు. ఈ రంగంలో వేగవంతమైన వృద్ధికి మరియు పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు ఈ సంభావ్యతను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని కలిగి ఉన్న ఇతర రాష్ట్రాలతో పోటీ పడేలా ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రారంభించబడిన సేవల రంగం కోసం సమగ్ర విధాన ఫ్రేమ్వర్క్ను రూపొందించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రారంభించబడిన సేవలు పర్యావరణ వ్యవస్థ మరియు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మరియు పెద్ద ఎత్తున ఉపాధిని సృష్టించడానికి మరియు వ్యవస్థాపకత యొక్క సంస్కృతిని పెంపొందించడానికి పరిశ్రమ యొక్క ప్రస్తుత అవసరాలను పరిష్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఐటీ పాలసీ 2021-24 ని తెలియజేస్తుంది. 2. అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యూహాత్మకంగా ఉంది. భారతదేశం యొక్క ఆగ్నేయ తీరం వెంబడి మరియు తూర్పు మరియు ఆగ్నేయాసియాకు సహజ ద్వారం. రాష్ట్ర జనాభా 49.3 మిలియన్లు. భారతదేశ జనాభాలో 4% మంది ఉన్నారు. రాష్ట్రం 5 ఆపరేషనల్ పోర్టులను కలిగి ఉంది, మరొకటి 3 పోర్టులు అభివృద్ధిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 6 విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. 3 అంతర్జాతీయ, 3 దేశీయ, కింద అదనంగా 3 విమానాశ్రయాలు అభివృద్ధి చేయబడింది. అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నం సమీపంలోని భోగాపురం కూడా వేగవంతమైన వేగంతో అభివృద్ధి జరుగుతోంది. రాష్ట్రంలో 40,000 ఎకరాల భూమి బ్యాంకు మరియు 2-4 ఎక్సైడు పరిశ్రమకు నాణ్యమైన విద్యుత్ మరియు నీరు అందిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 45,000 కంటే ఎక్కువ మంది ఐటీ రంగంలో ఉద్యోగులు నివసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా అధిక నైపుణ్యం కలిగిన సాంకేతిక వనరులకు నిలయం ఇంకా భారతీయ వంటి ప్రధాన ప్రభుత్వ సంస్థలు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ AIIT, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ విద్య మరియు పరిశోధన IISER, జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం JNTU, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం SVU, ఆంధ్ర యూనివర్సిటీ AU మరియు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మల్టిపుల్తో పాటు డిజిటల్ టెక్నాలజీస్ IIDT. ప్రసిద్ధ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలు కలవు. రాష్ట్రంలోని ప్రపంచంలోని అత్యుత్తమ ఐటీ సంస్థలు నుండి పట్టభద్రులైన ఐటీ ఇంజనీర్లు కొన్నింటిలో పనిచేయడానికి మరియు నడిపించడానికి వెళ్లారు.
భారత ప్రభుత్వం యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ మునుపటి 3 ర్యాంకింగ్లలో వ్యాపార ర్యాంకింగ్ సంచికలలో ఆంధ్రప్రదేశ్ వ్యాపారం చేయడానికి సులభమైన రాష్ట్రం మరియు ప్రపంచ బ్యాంకులో మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఉన్న భారతీయ ఐటీ హబ్లు అన్నింటిలో జీవన వ్యయం అయితే వేగంగా పెరుగుతోంది. జీవన నాణ్యత వేగంగా పడిపోతుంది. అటువంటి నగరాల ఆకర్షణ తగ్గుదలకు దారి తీస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం వంటి నగరాలు ఐటీ సంస్థలు విస్తరించడానికి లేదా స్థానాలు మార్చడానికి వారి కార్యకలాపాలకు అనువైనవి. 3. ఏపీ ఐటీ పాలసీ విజన్ విధానం యొక్క దృష్టి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ స్వయం జీవనోపాధిని సాధించడానికి మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పెద్ద ఎత్తున స్థానిక ఉపాధిని సృష్టించడానికి ఒక ఆదాయ కేంద్రంగా మార్చడం. సేవల రంగం, ఆవిష్కరణ మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై నిర్దిష్ట దృష్టితో మరియు పబ్లిక్ డేటా భద్రతను నిర్ధారించడం. 4. ఏపీ ఐటీ పాలసీ ఆబ్జెక్టివ్స్ ఈ క్రింది లక్ష్యాలను సాధించడం పాలసీ లక్ష్యం. 1. ఐటీఈసీ డిపార్ట్మెంట్ను ఆదాయ ఉత్పత్తి ద్వారా స్వీయ స్థిరమైన విభాగంగా మార్చండి. 2. పరిశ్రమకు సిద్ధంగా ఉన్న టాలెంట్ పూల్ను సృష్టించడం మరియు నైపుణ్యం కలిగిన ఐటీ మానవ వనరుల డిమాండ్ను నెరవేర్చుకోవడం. 3. ఐటీ యూనిట్ల కార్యకలాపాలను సజావుగా ప్రారంభించేందుకు కోవర్కింగ్ స్పేస్ మరియు శాటిలైట్ సెంటర్ల సృష్టిని సులభతరం చేయడం. 4. తగిన ప్రోత్సాహకాలు మరియు జోక్యాల ద్వారా ఆవిష్కరణలు మరియు స్టార్టప్లను ప్రోత్సహించడం. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, మిషన్ లెర్నింగ్, ఎంఎల్, డేటా అనలిటిక్స్, బ్లాక్ చైన్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఏఆర్, వర్చువల్ రియాలిటీ, విఆర్, ఫిన్టెక్ మొదలైన అత్యాధునిక సాంకేతికతలను ప్రోత్సహించడం. 6. ఐటీ వ్యాపార నమూనాలలో వర్క్ ఫ్రం హోమ్. 7. ఐటీ స్పేస్లో ఫ్రీలాన్సర్లకు మద్దతు ఇవ్వడం ద్వారా గిగ్ ఎకానమీకి ప్రోత్సాహాన్ని అందించడం. 8. పెట్టుబడి ప్రతిపాదనలకు త్వరిత ఆమోదాన్ని ప్రారంభించండి మరియు కార్యకలాపాలను ప్రారంభించడానికి పట్టే సమయాన్ని తగ్గించుకోవడం. 9. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి మరియు దాని ప్రతిభకు దోహదపడేందుకు రాష్ట్ర బలీయమైన ప్రపంచ ప్రవాసులతో పాలుపంచుకోవడం. 5. ఏపీ ఐటీ పాలసీ 2021-24 పాలసీ చెల్లుబాటు. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ఐటీ పాలసీ విధి విధానాలను రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మి విడుదల చేశారు. 2021 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చి 2024 మార్చి 31 వరకు ఈ పాలసీ అమల్లో ఉంటుంది. ఈ విధానం మునుపటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ పాలసీలు మరియు ఇతర సబ్ సెక్టార్ నిర్దిష్ట విధానాలను భర్తీ చేస్తుంది. కొత్త విధానం ద్వారా లేదా ఈ విధానానికి సవరణ ద్వారా భర్తీ చేయబడుతుంది. 6. ఏపీ ఐటీ పాలసీ 2021 నుంచి 24 వరకు మౌలిక సదుపాయాల అభివృద్ధి. 1. కాన్సెప్ట్ నగరాలు ప్రస్తుతం ఉన్న ప్రధాన పర్యావరణ వ్యవస్థలకు దగ్గరగా ఉన్న 3 ప్రదేశాలలో ఐటీ కాన్సెప్ట్ నగరాలను అభివృద్ధి చేస్తుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ 3 అత్యాధునిక కాన్సెప్ట్ సిటీలను అభివృద్ధి చేస్తుంది. 2. ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రీసెర్చ్ యూనివర్సిటీ. ప్రభుత్వం ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రీసెర్చ్ యూనివర్సిటీని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తుంది. ఐటీ మరియు అత్యాధునిక అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో ఒక ప్రముఖ సహకారిగా రాష్ట్రం యొక్క స్థానాన్ని జాతీయ టాలెంట్లో నిలబెట్టడానికి మరియు ముందుకు తీసుకెళ్లడానికి, అలాగే ఆవిష్కరణ, వ్యవస్థాపకత మరియు పరిశ్రమ వృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యం. 3. స్వల్పకాలిక ఉపాధి మెరుగుదల కొలమానాలను. ప్రముఖ ఇలెర్నింగ్ ప్లాట్ఫారంలతో సహకారం డిపార్ట్మెంట్ మాసివ్ ఆన్లైన్ ఓపెన్ క్లాస్ రూమ్స్ MOCs క్రింద కోర్సులను అందిస్తుంది. అదనంగా ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ అపిత టెక్నికల్ ఆర్గనైజింగ్లో పనిచేస్తుంది. రాష్ట్రంలోని శ్రామిక శక్తికి శిక్షణలు, నైపుణ్య కళాశాలల మౌలిక సదుపాయాలను కల్పించడం. ఇంక్యుబేషన్ కేంద్రాలు, ఉపగ్రహ కేంద్రాలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లు మరియు ప్రయోగశాలలు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ప్రోత్సహించడం. 4. స్టేట్ డేటా సెంటర్ SDC
డిపార్ట్మెంట్ దానిని ఒక ప్రాథమిక సైట్ మరియు డిజాస్టర్ రికవరీ డిఆర్ తో ఏర్పాటు చేస్తుంది. నిర్ధారించడానికి సుమారు 10 మెగావాట్ల వ్యవస్థాపించిన సామర్థ్యంతో తగిన ప్రదేశాలలో సైట్ అన్ని రహస్య డేటా మరియు సమాచారానికి సంబంధించిన సమాచార భద్రత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. 5 డిజిటల్ లైబ్రరీలు కార్యాలయాలు. ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్ లైబ్రరీలు కార్యాలయాలను రూపొందించాలని డిపార్ట్మెంట్ భావిస్తోంది. ప్రతి డిజిటల్ లైబ్రరీ వర్క్ ప్లేస్తో హైస్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్, అవసరమైన సాఫ్ట్వేర్, వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యం మరియు సురక్షితమైన 6 కంప్యూటర్ సిస్టంలను అందిస్తోంది. రిమోట్గా పనిచేసే ఐటీ నిపుణుల కోసం వర్క్ స్పేస్. 7 ఏపీ ఐటీ పాలసీ 2021 నుంచి 24 వరకు. వ్యాపార ప్రక్రియ సంస్కరణలు. ఐటీ కాన్సెప్ట్ నగరాలకు, ఐటీ పార్కులు ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ ఐఎల్ఏ ఆమోదం ఇవ్వబడుతుంది. అవి డిపార్ట్మెంట్ లేదా దాని ఏజెన్సీలచే అభివృద్ధి చేయబడ్డాయి. ఆన్లైన్ రసీదు పొందిన తేదీ నుండి 3 సంవత్సరాలలోపు అనుమతులను అధికారికీకరించాలనే షరతుతో ఉద్దేశించబడింది. చట్టబద్ధమైన మినహాయింపులు. ఐటీ కంపెనీలు, ఐటీ పార్కులు, ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్క్ విద్యుదుత్పత్తి సెట్లకు సంబంధించి మినహా ఏపీ కాలుష్య నియంత్రణ చట్టం పరిధి నుండి మినహాయించబడతాయి. ఐటీ పార్కులు, ఐటీ కంపెనీలు నిర్దిష్ట ఫిర్యాదుల నుండి ఉత్పన్నమయ్యే తనిఖీలను మినహాయించి కింది చట్టాలు మరియు క్రింద రూపొందించిన నిబంధనల ప్రకారం తనిఖీల నుండి మినహాయించబడతాయి. 1. ఫ్యాక్టరీల చట్టం 1948. 2. ప్రసూతి ప్రయోజన చట్టం 1961. 3. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం 1988. 4. వేతనాల చెల్లింపు చట్టం 1936. 5. కనీస వేతనాల చట్టం 1948. 6. ఉద్యోగ వినిమయ చట్టం 1948. 7. ఏపీ స్థానిక అభ్యర్థుల ఉపాధి చట్టం 2019. పనిచేసే మహిళలతో 3 మెనస్ షిఫ్ట్ ఆపరేషన్లకు సాధారణ అనుమతి అందుబాటులో ఉంటుంది. ఐటీ పార్కులు, ఐటీ కంపెనీలకు రాత్రి ఐటీ యూనిట్లు ఉద్యోగుల భద్రత మరియు భద్రతకు సంబంధించి సూచించిన జాగ్రత్తలు తీసుకుంటాయి. ఏపీ ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం ఐటీ పరిశ్రమను అవసరమైన సేవలుగా ప్రకటించారు. ఈ ఐటీ యూనిట్లు నిర్దేశిత ఫార్మాట్లలో స్వీయ ధృవీకరణలను దాఖలు చేయడానికి అనుమతించబడతాయి. 4. ఐటీ పరిశ్రమకు మౌలిక సదుపాయాలు. 8. ఐటీ పరిశ్రమను ఆకర్షించడానికి ఆర్థిక ప్రోత్సాహకాలు. ఉపాధి కల్పనకు ప్రోత్సాహం. వార్షిక జీతంలో 10% వన్ టైం ఇన్సెంటివ్ క్రింది విధంగా ఉంటుంది. 1. రాష్ట్రంలో సృష్టించబడిన అత్యాధునిక ఐటీ ఉద్యోగాల కోసం ప్రతి స్థానిక ఉపాధి స్థానానికి 1,00,000 రూపాయలు. 2. రాష్ట్రంలో సృష్టించబడిన మిడ్ లెవెల్ ఐటీ ఉద్యోగాల కోసం ప్రతి స్థానిక ఉపాధి స్థానానికి 75,000 రూపాయలు. 3. రాష్ట్రంలో సృష్టించబడిన ప్రారంభ స్థాయి ఉద్యోగాల కోసం ప్రతి స్థానిక ఉపాధి స్థానానికి 50,000 రూపాయలు. మహిళలు ఎస్సీ సెంట్ బీసీ ఎంటర్ప్రైజెస్లు వార్షిక వేతనంలో 15% ఒక పర్యాయ ప్రోత్సాహకానికి అర్హులు. 1. రాష్ట్రంలో సృష్టించబడిన అత్యాధునిక ఐటీ ఉద్యోగాల కోసం స్థానిక ఉపాధి స్థానానికి 1,50,000 రూపాయలు. 2. రాష్ట్రంలో సృష్టించబడిన మిడ్ లెవెల్ ఐటీ ఉద్యోగాల కోసం ప్రతి స్థానిక ఉపాధి స్థానానికి 1,12,500 రూపాయలు. 3. రాష్ట్రంలో సృష్టించబడిన ఎంట్రీ లెవెల్ ఐటీ ఉద్యోగాల కోసం ప్రతి స్థానిక ఉపాధి స్థానానికి 75,000 రూపాయలు. ఈ రాయితీని 3 విడతలుగా చెల్లిస్తారు. ఈ విధంగా ఒక సంస్థకు గరిష్టంగా 10 లక్షల రూపాయలు వరకు సబ్సిడీ ఇస్తారు. వర్క్ ఫ్రం హోంకు ప్రత్యేక రాయితీలు. వర్క్ ఫ్రం ఎనీవేర్ విధానానికి అనువైన ఎకో సిస్టమ్ ఉండేలా చర్యలు. రాష్ట్రంలో రిమోట్గా పనిచేస్తున్న ఉద్యోగులతో ఆంధ్రప్రదేశ్లోని ఐటీ సంస్థలకు రిమోట్ వర్కింగ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, బ్యాండ్విడ్త్ ఖర్చులు మొదలైన వాటికి సంబంధించిన ఖర్చులను కవర్ చేయడానికి ఒక్కో ఉద్యోగ స్థానానికి 20,000 రూపాయలు వరకు ఒకేసారి ప్రోత్సాహకం. ఈ సబ్సిడీకి అర్హత పొందేందుకు మార్గదర్శకాలలో పేర్కొన్న విధంగా కనీస ఉపాధి ప్రమాణాలు వర్తిస్తాయి.
3. గిగ్ ఎకానమీకి బూస్ట్. కోవిడ్ తర్వాత పెరుగుతున్న వర్క్ ఫ్రం హోం విధానం, ఇంటి దగ్గర నుంచే సొంతంగా ప్రాజెక్టులు చేపట్టే గిగ్ ఎకనామీ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి పాలసీలో ప్రత్యేక రాయితీలు ప్రవేశపెట్టారు. ప్రభుత్వం కింది వాటి ద్వారా గిగ్ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఐటీసీ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఫ్రీలాన్స్ కార్మికులు నమోదు చేసుకోవడానికి కోసం ఒక ఎక్స్చేంజ్ ప్లాట్ఫారంను సృష్టిస్తుంది. బి. సొంతంగా ఐటీ కాంట్రాక్టులు తీసుకుని పనిచేసే గిగ్ వర్కర్లు కొనుగోలు చేసే కంప్యూటర్లు, ల్యాప్టాప్ వ్యయంలో 50 లేదా గరిష్టంగా 20,000 రూపాయలు రాయితీ అందిస్తారు. గిగ్ వర్కర్ కనీస వార్షిక వ్యాపార పరిమాణం 3 లక్షల రూపాయలు దాటితేనే ఈ రాయితీ లభిస్తుంది. క్వాలిటీ సర్టిఫికేషన్ 5 లక్షల వరకు నాణ్యతా ధృవీకరణ ఛార్జీలపై 50% రీయింబర్స్మెంట్ సంస్థ ఐటీ సంస్థలకు అందించబడుతుంది. స్టార్టప్స్ కోసం రూపాయలు 100 కోట్లతో నిధి ఏర్పాటు. పవర్ టారిఫ్. విద్యుత్ వినియోగంలో ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న అన్ని ఐటీ కంపెనీలు పారిశ్రామిక టారిఫ్కు అర్హులు. రవాణా సబ్సిడీ. ప్రతి ఉపాధి స్థానానికి నెలకు రూ. 500 రవాణా సబ్సిడీ అందించబడుతుంది. 2 సంవత్సరాల కాలానికి ఒక్కో సంస్థకు గరిష్టంగా రూ. 10 లక్షలకు పరిమితం చేయబడింది. శిక్షణా సంస్థలకు ప్రోత్సాహకాలు. రాష్ట్రంలో నమోదైన శిక్షణా సంస్థలు మరియు రాష్ట్రంలో భౌతిక ప్రాంగణాన్ని కలిగి ఉండాలి. ప్రతి ప్రత్యక్ష ఉపాధికి రూపాయి 10,000 ఒక్కసారి ప్రోత్సాహకం అందించబడుతుంది. 9. ఐటీ పరిశ్రమకు భూముల కేటాయింపు. రాష్ట్రంలో ఐటీ క్యాంపస్, ఐటీ పార్కులు నిర్మించదలిచే సంస్థలకు ఉద్యోగాల ఆధారంగా భూములు కేటాయించనున్నారు. ప్రభుత్వ భూమి లేదా ఏదైనా అధీకృత భూ కేటాయింపు ఏజెన్సీ (సిసిటి) యొక్క సిఫార్సు మరియు క్రింది సూత్రాల ద్వారా నిర్వహించబడుతుంది. ఐటీ ఉద్యోగుల సంఖ్య 250 మరియు కనిష్ట వార్షిక టర్నోవర్ రూపాయి 15 CR ఉన్న ఐటీ యూనిట్లు. గత 3 ఆర్థిక సంవత్సరాల్లో కేటాయింపు కోసం పరిగణనలోకి తీసుకోవడానికి భూమి కేటాయింపుకు అర్హులు. 2. భూమి కేటాయించిన తేదీ నుండి 3 సంవత్సరాల లోపు కనీసం 500 ఎంట్రీ లెవెల్ ఐటీ నిపుణులు లేదా ఎకరానికి సమానమైన ఉపాధిని నిర్ధారించడం కంపెనీ బాధ్యత. ఐటీ క్యాంపస్లు. భూముల కేటాయింపు. 1. భారతీయ ఐటీ కంపెనీలకు తమ సొంత ఐటీ క్యాంపస్ను అభివృద్ధి చేసేందుకు భూమి కేటాయింపు. 10,000 మంది ఉద్యోగుల్ని కలిగి ఉండటంతో పాటు వరుసగా 3 ఏళ్ల పాటు 500 కోట్ల టర్నోవర్ కలిగి ఉంటే రాష్ట్రంలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయవచ్చు. 2. విదేశీ ఐటీ కంపెనీలకు వారి స్వంత ఐటీ క్యాంపస్ను అభివృద్ధి చేయడానికి భూమి కేటాయింపు అనేది కంపెనీ ఫార్చ్యూన్ 1,000 లేదా కనీసం $50 మిలియన్ సుమారు రూ. 350 CR మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉన్న షరతులపై ఆధారపడి ఉంటుంది. 3. భూమి కేటాయించిన తేదీ నుండి 3 సంవత్సరాల లోపు కనీసం 500 ఎంట్రీ లెవెల్ ఐటీ నిపుణులు లేదా ఎకరానికి సమానమైన ఉపాధిని నిర్ధారించడం కంపెనీ బాధ్యత. ఐటీ పార్కులు. భూముల కేటాయింపు. ఐటీ పార్కులు నిర్మించే సంస్థలు వరుసగా 3 ఏళ్లు 25 కోట్ల టర్నోవర్ కలిగి ఉండాలి. భూమిని కేటాయించిన 6 ఏళ్లలోగా ప్రతి ఎకరాకు 500 ఉద్యోగాలు కల్పించాలి. రాష్ట్రంలో ఐటీ క్యాంపస్, ఐటీ పార్కులు నిర్మించదలిచే సంస్థలకు ఉద్యోగాల ఆధారంగా భూములు కేటాయించనున్నారు. ఐటీ పార్కులకు భూమి ఖర్చు ప్రోత్సాహకం ఒక్కో ఉపాధికి 50,000 రూపాయలు యొక్క ఒకేసారి ప్రోత్సాహకం 60% పరిమితం చేయబడింది. మెగా ప్రాజెక్టులంటే ఆ ప్రాజెక్టులో కనీసం 5,000 మంది ఎంట్రీ లెవెల్ ఐటీ నిపుణులు, తత్సమాన ఉద్యోగాలు లేదా ఒక కనీసం 500 కోట్ల రూపాయల పెట్టుబడి. 10. ఏపీ ఐటీ పాలసీ 2021 నుంచి 24 వరకు స్థానిక సేకరణ ప్రాధాన్యత. అన్ని ప్రభుత్వ సంస్థలు స్థానిక కంపెనీల్నించే ఐటీ కొనుగోళ్లు చేయాలన్న నిబంధన పెట్టారు. ఫలితంగా కొత్తగా వచ్చే ఐటీ కంపెనీస్ లకు మద్దతు ఉంటుంది. రాష్ట్రంలో కనీసం 50 మంది ఉద్యోగులతో మరియు నమోదిత కార్యాలయాన్ని కలిగి ఉన్న సంస్థలు 1 CR విలువైన ఏదైనా ఐటీ అవసరాల కోసం ప్రభుత్వం 100% కొనుగోలు చేస్తుంది. అర్హత కలిగిన ఐటీ ఎంటర్ప్రైజెస్కు ప్రోత్సాహకాలు ఆర్డర్ జారీ చేసిన తేదీ నుండి 6
నెలలోపు పంపిణీ చేయబడతాయి. 11 ఏపీ ఐటీ పాలసీ 2021 నుంచి 24 వరకు అమలు. నోడల్ ఏజెన్సీ. పాలసీని అమలు చేయడానికి నోడల్ ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ అపీటా ఉంటుంది. ఇంకా సిసిటిఎస్ కన్సల్టేటివ్ కమిటీ ఫర్ ది ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ విధానాన్ని అమలు చేయడంలో కింది అంశాలకు బాధ్యత వహించాలి. ప్రోత్సాహక ఆమోదాలు మరియు పరిపాలన. డి. భూమి మరియు ప్లగ్ అండ్ ప్లే స్థలం కేటాయింపు. సి. పాలసీ యొక్క వివరణలో అస్పష్టతను పరిష్కరించడం. డి. శాఖ ఆమోదించిన ఇతర అంశాలు. ఏపీ ఐటీ పాలసీ 2021 నుంచి 24 వరకు ప్రాక్టీస్ ప్రశ్నలు. క్వశ్చన్ నంబర్ 1 బహుళజాతి సంస్థ మల్టీనేషనల్ కార్పొరేషన్ ఎంఎన్సి అంటే ఏమిటి? సమాధానం: కనీసం సౌకర్యాలు మరియు ఆస్తులను ఒక దేశంలో కాకుండా ఇతర దేశంలో వస్తువులు లేదా సేవల ఉత్పత్తిని కలిగి ఉండే మరియు నియంత్రించే కార్పొరేట్ సంస్థ. క్వశ్చన్ నంబర్ 2 గిగ్ ఎకానమీ అంటే ఏమిటి? సమాధానం: గిగ్ ఎకానమీ అనేది ఒక స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్థ. దీనిలో తాత్కాలిక స్థానాలు సాధారణం మరియు సంస్థలు స్వల్పకాలిక కట్టుబాట్ల కోసం స్వతంత్ర కార్మికులను నియమించుకుంటాయి. గిగ్ అనే పదం ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో ఉండే ఉద్యోగానికి సంబంధించినది. క్వశ్చన్ నంబర్ 3 2019 నుంచి 20 వరకు సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రారంభించబడిన సేవల కోసం భారతీయ మార్కెట్ $191 బిలియన్ 14.3 లక్షల రూపాయలు సిఆర్ వద్ద ఉంది మరియు 2025 నాటికి ఎన్ని బిలియన్ పెరుగుతుందని అంచనా వేయబడింది? సమాధానం: 2025 నాటికి $350 బిలియన్ 26.2 లక్షల రూపాయలు సిఆర్ కి పెరుగుతుందని అంచనా వేయబడింది. క్వశ్చన్ నంబర్ 4 2023లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండియా ర్యాంక్ ఎంత? సమాధానం: ప్రపంచ బ్యాంకు తాజా వార్షిక రేటింగ్ల ప్రకారం వ్యాపారాన్ని సులభతరం చేసే 190 ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం 63వ స్థానంలో ఉంది. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో భారతదేశం కేవలం 7 ఏళ్లలో 142 నుండి 63కి ఎగబాకింది. 2019 నుంచి 142 వరకు 2023 క్వశ్చన్ నంబర్ 5 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా 3 సంవత్సరాల పాటు ఆప్ ర్యాంక్ ఎంత? సమాధానం: ఫస్ట్ ర్యాంక్. క్వశ్చన్ నంబర్ 6 ఐటీ సంస్థలు కార్యకలాపాలకు అనువైనవి విస్తరించడానికి లేదా స్థానాలు మార్చడానికి అనువైన నగరాల ఏవి? సమాధానం: విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం వంటి నగరాలు. క్వశ్చన్ నంబర్ 7 ప్రభుత్వం ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రీసెర్చ్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేస్తుంది? సమాధానం: విశాఖపట్నం. క్వశ్చన్ నంబర్ 8 ఏపీ ఐటీ పాలసీ 2021 నుంచి 24 వరకు పాలసీ యొక్క దృక్పథం ఏమిటి? సమాధానం: కోవిడ్తో ఐటీ రంగంలో మారుతున్న పరిణామాలను అందిపుచ్చుకుంటూ ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలకు పెద్ద పీట వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఐటీ పాలసీ విడుదల చేసింది. ఐటీఈసీ విభాగాన్ని ఆదాయ కేంద్రంగా మార్చడం మరియు ఇటెట్ ప్రారంభించబడిన సేవల విభాగంలో పెద్ద ఎత్తున స్థానిక ఉపాధిని సృష్టించడం, ఆవిష్కరణ మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై ప్రత్యేక దృష్టి సారించడం మరియు పబ్లిక్ డేటా భద్రతను నిర్ధారించడం. వచ్చే 3 ఏళ్లలో ప్రత్యక్షంగా 55,000 మందికి, పరోక్షంగా 1.65 లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా ఐటీ పాలసీ రూపకల్పన చేశారు. రానున్న 10 ఏళ్ల కాలంలో వివిధ పన్నుల ద్వారా రూపంలో రూపాయలు 783 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఐటీ రంగం ద్వారా ఉద్యోగుల ఖర్చులు, తద్వారా రూ. 2,200 కోట్లు ప్రతేడాది ఆదాయం రావచ్చని ప్రభుత్వం భావిస్తోంది. క్వశ్చన్ నంబర్ 9 ఏపీ ఐటీ పాలసీ 2021 నుంచి 24 వరకు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చినది? సమాధానం: 2021 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చి 2024 మార్చి 31 వరకు ఈ పాలసీ అమల్లో ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 10 ఏపీ ఐటీ పాలసీ 2021 నుంచి 24 వరకు ప్రకారం ఏ అథారిటీ ఐటీ కాన్సెప్ట్ నగరాలకు, ఐటీ పార్కులు ఏర్పాటుకు ఆమోదం ఇవ్వబడుతుంది?
సమాధానం ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ IALA. క్వశ్చన్ నంబర్ 11 ఏపీ ఐటీ పాలసీ 2021 నుంచి 24 వరకు అమలు నోడల్ ఏజెన్సీ ఏది? సమాధానం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ అపీతా. అపీతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క స్వయంప్రతిపత్తి కలిగిన సొసైటీ, అలాగే రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో అగ్రగామిగా ఉండేలా మార్కెటింగ్ చేయడానికి ప్రణాళికను రూపొందించింది. క్వశ్చన్ నంబర్ 12 ఏపీ ఐటీ పాలసీ 2021 నుంచి 24 వరకు ప్రకారం మెగా ప్రాజెక్టులంటే ఏమిటి? సమాధానం ఆ ప్రాజెక్టులో కనీసం 5,000 మంది ఎంట్రీ లెవెల్ ఐటీ నిపుణులు, తత్సమాన ఉద్యోగాలు లేదా ఒక కనీసం 500 కోట్ల రూపాయల పెట్టుబడి. క్వశ్చన్ నంబర్ 13 ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం మెగా ప్రాజెక్టులంటే ఏమిటి? సమాధానం 2,000 ఎంప్లాయ్మెంట్ ఉపాధి. క్వశ్చన్ నంబర్ 14 ఎలక్ట్రానిక్స్ పాలసీ ప్రకారం మెగా ప్రాజెక్టులంటే ఏమిటి? సమాధానం 4,000 ఉపాధి లేదా 500 కోట్ల పెట్టుబడి. క్వశ్చన్ నంబర్ 15 ఏపీ ఐటీ పాలసీ 2021 నుంచి 24 వరకు ప్రకారం మహిళలు SC సెంట్ BC ఎంటర్ప్రైజెస్లు వార్షిక వేతనంలో ఎంత శాతం ప్రోత్సాహకానికి అర్హులు? సమాధానం 15%. క్వశ్చన్ నంబర్ 16 ఏపీ ఐటీ పాలసీ 2021 నుంచి 24 వరకు ప్రకారం రవాణా సబ్సిడీ ఎంత? సమాధానం ప్రతి ఉపాధి స్థానానికి నెలకు భారత రూపాయి 500 రవాణా సబ్సిడీ అందించబడుతుంది. 2 సంవత్సరాల కాలానికి ఒక్కో సంస్థకు గరిష్టంగా 10 రూపాయలు లక్షలకు పరిమితం చేయబడింది. క్వశ్చన్ నంబర్ 17 ఏపీ ఐటీ పాలసీ 2021 నుంచి 24 వరకు ప్రకారం ఏపీలో భారతీయ ఐటీ కంపెనీలకు తమ సొంత ఐటీ క్యాంపస్ను అభివృద్ధి చేసేందుకు భూమి కేటాయింపు అర్హత ఏమిటి? సమాధానం 10,000 మంది ఉద్యోగుల్ని కలిగి ఉండటంతో పాటు వరుసగా 3 ఏళ్ల పాటు 500 కోట్ల టర్నోవర్ కలిగి ఉంటే రాష్ట్రంలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయవచ్చు. క్వశ్చన్ నంబర్ 18 ఏపీ ఐటీ పాలసీ 2021 నుంచి 24 వరకు ప్రకారం ఏపీలో విదేశీ ఐటీ కంపెనీలకు తమ సొంత ఐటీ క్యాంపస్ను అభివృద్ధి చేసేందుకు భూమి కేటాయింపు అర్హత ఏమిటి? సమాధానం కంపెనీ ఫార్చ్యూన్ 1,000 లేదా కనీసం $50 మిలియన్ సుమారు 350 రూపాయలు CR మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉన్న షరతులపై ఆధారపడి ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 19 కన్సల్టేటివ్ కమిటీ ఫర్ ది ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ అంటే ఏమిటి? సమాధానం CCT అనేది సాధికారత కలిగిన ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ కోసం సంప్రదింపుల కమిటీ, ప్రభుత్వ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. Thank you for watching this video. Please subscribe my YouTube channel @of Naresh Academy 5509. Have a nice day.